అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఇది వచ్చేసి ఉస్మానియా ఫిల్మ్ క్లబ్ అంట. కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ అంట. ఏజ్ వచ్చేసి 21 నుండి 26 సంవత్సరాల లోపు. సెండ్ యువర్ 1 minute ఆడిషన్ వీడియో 2 అని ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారండి. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ విల్ నాట్ బీ కన్సిడర్ అని అంటున్నారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ OU అండ్ ITS అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ అని అంటున్నారు. సో రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ప్రణయ్ కుమార్ కష్టాలా అంటున్నారు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో మెయిల్ ఐడి వచ్చేసి ఉస్మానియా OSMANIA ఉస్మానియా FILM ఫిల్మ్ CLUB క్లబ్ @gmail.com. సో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సినిమాలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9381910508. ఐ రిపీట్ 9381910508. సెకండ్ నెంబర్ వచ్చేసి 7842875473. ఐ రిపీట్ 7842875473. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు ఇన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు, అలాగే మాకు అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లను పరిచయాలు చేసుకోండి, అప్పుడప్పుడు వాళ్ళని టీకి ఇన్వైట్ చేయండి, కాఫీకి ఇన్వైట్ చేయండి, టిఫిన్కి ఇన్వైట్ చేయండి, లంచ్కి ఇన్వైట్ చేయండి, కుదిరితే ఏమైనా బాటిల్ ఓపెన్ చేసి ఒక ట్రీట్ లాంటిది ఇవ్వండి అని ఇన్ని సలహాలు ఇస్తున్నారు. ఇంకా మాట్లాడితే కొంత అమౌంట్ అనేది పెట్టుకొని ఈ అసిస్టెంట్ డైరెక్టర్ల అసోసియేట్లకి కావాల్సిన డెమో ఫిలింకి సంబంధించిన ఒక ఖర్చు మీరు పెట్టుకోండి, ఇన్ని రకాల ప్రాబిలిటీస్ అనేవి చెప్తున్నారు సార్. మీరు అంతా బాగానే ఉంది, కాకపోతే ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళని మేము నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోసం చేస్తారేమో అనే ఒక భయంతో వాళ్ళని అప్రోచ్ అవ్వటం కన్నా మీలాంటి ఒక వ్యక్తితో మేము కొలాబరేట్ అవ్వటం అనేది చాలా ఇదిగా ఉంటుంది కదా అని నన్ను అడగటం జరిగింది. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆనెస్ట్గా చెప్పాలి అంటే రైటర్గా కొంచెం పర్లేదండి, బిజీగానే ఉన్నాను. అంటే రెస్పెక్టివ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 5 రైటర్ల కమ్ డైరెక్టర్ల దగ్గర, ఓన్లీ రైటర్ల దగ్గర, రైటర్ కమ్ ప్రొడ్యూసర్ల దగ్గర ఒక 5 దగ్గర పనిచేస్తూ ఉన్నాను. సో వీళ్ళ ద్వారా నెలకు ఒక 8 రోజులు బిజీగా ఉన్నాను. ఈ కాకుండా నేనేమంటాను అంటే, నేను టైటిల్ కార్డు రాస్తున్న సినిమాలు అడపదడప నెలకు 1-2 చేస్తూ ఉన్నాను. సో ఇవి కాకుండా మన వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ని రకాల ఇదితోటి నన్ను నేను బిజీ చేసుకుంటా ఉన్నాను. సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే, మళ్ళీ ఇది చేయాలి అంటే నాకు కొంచెం టఫెస్ట్ థింగ్ అయినప్పటికీ కూడా నేను గతంలో మీ అందరికీ ఒక వాయిస్ ఏమి ఇచ్చాను అంటే, సరే మనం మన యూట్యూబ్కే చేద్దాము, మీరు అందరూ కొలాబరేట్ అయ్యి మనల్ని అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి, తప్పకుండా నేను చేయగలిగే సపోర్ట్ నేను చేస్తానని అన్న. దానికి నేను మీకు చెప్పిన అప్లికేషన్స్ కూడా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా కానీ ఒక్కళ్ళు నేను సార్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ 10 lakhs అని అన్నారనుకోండి, ఈ 10 lakhsలో 1.5 lakhలో 2 cameras తీసుకుందాం, అంటే సెకండ్ హ్యాండ్ కెమెరాలు తీసుకుందాం. ఇవి మనం ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఆ మాటే లేదు, వర్కౌట్ అవుతుంది, మనం రేపు అనే రోజు వద్దు సార్ నేను వెళ్ళిపోతానన్నా కానీ ఆ 2 కెమెరాలు మీరు రీసేల్ చేసుకున్నా కానీ ఒక 10,000 అటు ఇటుగా అదే అమౌంట్ వచ్చేస్తుంది. అది కాకుండా ఎడిట్ షూట్ ఒక 2 lakhsలోనో 3 lakhsలోనో, కొత్తదైతే నేను నిన్నే ఒక ఎడిటర్తో మాట్లాడాను, 3.5 lakhs అవుతుందంట కొత్త ఎడిట్ షూట్ పెట్టుకోవాలి అంటే, ఒక ప్రాపర్ ఎక్విప్డ్ ఎడిట్ షూట్ పెట్టుకోవాలంటే. అదే సెకండ్ హ్యాండ్ అంటే 2.5 lakhs అవుతుందంట. మనం ఇంకొంచెం తక్కువలో ఎక్కడ దొరికే ప్రయత్నం చేద్దాం, మొత్తం ఒక 2 lakhs అనుకుందాం, 5 lakhs. ఇది కాకుండా ఒక ఆఫీస్ సినారియో ఒక సింగిల్ బెడ్రూమ్ లాంటిది తీసుకుంది, ఎందుకంటే ఎడిట్ షూట్ ఎడిటర్ని పెట్టుకోవాలి కదా. సో ఆ ఎడిట్ షూట్ అనేది పెట్టుకోవడానికి ఒక ఆఫీస్కి ఒక 10,000 చొప్పున ఒక 10 నెలలకి 1 లక్ష రూపాయలు అనుకుందాం, 6 లక్షలు. ఇది కాకుండా ఎడిటర్ ఆయనకి బట్లీ 20,000 చొప్పున ఒక 1 yearకి అనుకుందాం 2 lakhs అంటే 8 lakhs. ఇది కాకుండా మనకు ఆఫీస్ మెయింటెనెన్స్కి ఇంకో 10,000 సంవత్సరం వరకు అంటే 9 lakhs. పైన మనకి షూట్ ఎక్స్పెండిచర్ 1 లక్ష వరకు ఉంటుంది. అంటే ఒక సంవత్సరం వరకు మళ్ళీ మనం ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేకుండా మీరు కొలాబరేట్ అవుదాం అనుకున్నట్లయితే ఒక 10 లక్షలు పెట్టగలిగే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్రోచ్ అవ్వండి. లేదు సార్ నేను 10 లక్షలు పెట్టలేను కానీ 5 లక్షలు పెట్టగలిగే వాళ్ళు నేను 5 వరకు పెట్టగలను అనుకున్నట్లయితే 5 lakhs పెట్టగలిగే 2 కోసం చూద్దాం, లేదు అంటారా 2 lakhs పెట్టగలిగే 5 కోసం చూద్దాం. గతంలో కూడా నేను ఇలాగే వాయిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మరీ దరిద్రంగా 10,000, 20,000, 30,000 ఇలాగా మొత్తం మీద నాకు సమ్వేర్ అబౌట్ 7 lakhs వరకు క్రౌడ్ పుల్లింగ్ అయింది.
కాకపోతే ఈ 7 lakhsలో నేను సమ్వేర్ అబౌట్ ఆన్సరబుల్ ఏంటి 35 మెంబర్స్కి ఆన్సరబుల్ ఉండాలి. అంటే ప్రతి ఒక్క షార్ట్ ఫిలింలో ఈ 35 మందికి నేను అవకాశాలు సృష్టిస్తూ ఉండాలి. లేదంటే వీళ్ళందరికీ నేను ఆన్సరబుల్గా ఉండాలి. అంత సహనం అనేది నా దగ్గర లేదు. కాబట్టి నేనేం చేశానంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బాబు మీరు బయలుదేరంటారా బాబు అని చెప్పేసా. అలా కాకుండా ఎక్స్ట్రీమ్ నేను ఏమంటాను అంటే ఒక 5కి మించి నేను ఇది చేయలేను. అంటే కనీసం వర్స్ట్ సినారియో నేను 2 lakhs అనేది ఇన్వెస్ట్ చేసుకోగలను. దీనివల్ల నాకేంటి ప్రయోజనం అని మీరు నన్ను అడిగినట్లయితే దానికి నేనేం చేస్తానంటే మీ 5ని క్లబ్ చేస్తాను. క్లబ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే మనందరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు చేద్దాం. సో వీళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓ 2-3 షార్ట్ ఫిల్మ్లకి మీరు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. 3వ షార్ట్ ఫిల్మ్ నుండో 4వ షార్ట్ ఫిల్మ్ నుండో మీరు డైరెక్షన్ చేసేస్తారు. ఈ 2-3 షార్ట్ ఫిల్మ్కి నేను సీనియర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి నేను వాళ్ళ చేత డైరెక్షన్ చేపిస్తాను. సో అలాగే మీరు రైటర్ అవుదాం అనుకుంటున్నారు. మీ స్క్రిప్ట్ అనేది ఎలాగుందని చేసి నేనే మీకు దగ్గరుండి ఆ స్క్రిప్ట్ అనేది నేర్పించి ఇలా రాసుకోవాలి అని ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుండే ఫస్ట్ యూట్యూబ్ సిరీస్ నుండే మీ చేత రైటింగ్ అనేది నేను చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు. 5 కాబట్టి 5 కావాలంటే 5ని పెట్టుకొని ఒక బాయ్స్ లాంటి ఒక సబ్జెక్టు, శంకర్ గారి బాయ్స్ ఉంది కదా, అలాంటి ఒక సబ్జెక్ట్ ఏదైనా ట్రీట్ చేసుకొని మనం ప్రాపర్గా ఇది చేసుకోవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు ఇందులో 5 లక్షలు పెట్టే ఒక ఆయన దొరికాడు, 2 లక్షలు పెట్టే ఒక 3 దొరికారు, మీ 4ని క్లబ్ చేద్దాం. లేదు ఇందులో ఒక ఆయన 6 లక్షలు పెట్టగలడు, 2 లక్షలు పెట్టే 2 దొరికారు, మీ 3నే క్లబ్ చేద్దాం. లేదు ఒక్కడే వచ్చేసి నేను 10 లక్షలు పెట్టుకుంటాను సార్, నాకు ఇంకొకటి వద్దు, మీరే హీరో సార్. ఓకే సార్ యూట్యూబ్కి చేస్తాం. యూట్యూబ్ వల్ల మరి మనకేంటి అంటే ఇక్కడ మెయిన్గా మనం సార్ యూట్యూబ్ చేసుకుంటాం అన్నట్లయితే నేను సినిమాలకు ఎలా ప్రయత్నం చేస్తాను అనే డౌట్లు మీకు ఉన్నట్లయితే దానికి నేను చెప్పేది ఏంటి అంటే మీరు యూట్యూబ్ చేసేది నెలలో మహా అయితే 4 రోజులు షూట్ చేస్తాం. 4 రోజులు షూట్ చేసి మిగతా 26 రోజులు కూడా మీదే. ఈ 4 రోజులు షూట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే రోజు టెలికాస్ట్లు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు టీవీ సీరియల్లో రోజుకు మేము 3 ఎపిసోడ్లు చేస్తాం. అలాగ మాకు సమ్వేర్ అబౌట్ 7-8 రోజులు మాకు చేసినట్లయితే 8 3 24 ఎపిసోడ్స్ మాకు వచ్చేస్తాయి. 24 ఎపిసోడ్స్ ఎప్పుడైతే మాకు వస్తాయో ఇంకా 2 కెమెరాలు పెట్టుకుంటే రోజుకి 5 ఎపిసోడ్లు షూట్ చేస్తాం. 5 ఎపిసోడ్లు షూట్ చేసి మాకు సమ్వేర్ అబౌట్ 5 డేస్లో మాకు కావాల్సిన ఇదంతా అయిపోద్ది. మేము 22 నిమిషాలు 18 నుండి 22 నిమిషాలు సీరియల్లే చేయగలిగినప్పుడు 10 నిమిషాలు ఉండే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేయలేమా? సో అలా మనం అద్భుతాలు చేసుకోవచ్చు. 4 రోజులు షూట్ చేసుకుంటే మనకు కావాల్సిన అవుట్పుట్ మొత్తం వచ్చేస్తుంది. దాన్ని ఎడిటర్ దగ్గర పెట్టేసి ఎడిటర్ చేత దాన్ని ఎడిటింగ్ చేయించి, థంబ్నెయిల్ చేయించి, దానికి ఏమంటారు SEO చేయించి, డిజిటల్ మార్కెటింగ్ చేయించి, అన్నీ చేయించి దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత మాది. కాబట్టి నేనేమంటానంటే ఎవరెవరినో మీరు అన్నట్టుగా ముఖపరిచయం లేని వాళ్ళని నమ్మి మోసపోవటం కన్నా కూడా నేను అనేవాడంటే ఒక నమ్మకం ఉంది అని మీరు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేయగలరేమో మీరు ఆలోచించండి. సో నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే, ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 9704869692. ఇది నా కాంటాక్ట్ నెంబర్. దీనికి ఎవరు ఫోటోలు పెట్టకండి దయచేసి, ఎందుకంటే నేను అసలే షార్ట్ టెంపరు. నేను ఎప్పుడు ఏ మూడ్లో ఉంటానో తెలీదు, ఏ భాషలో మాట్లాడతాననేది తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైంపాస్గా అసలు కాల్ చేయకండి, ఎందుకంటే నేను చాలా ఫ్రెక్కిల్ మైండెడ్ అనమాట. చాలా ఫాస్ట్గా కోపం అనేది వస్తుంది. అంటే మినిమం మెచ్యూరిటీ లేని వాళ్ళంటే ఇంకా కోపం వస్తుంది. కాబట్టి నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎవరైతే ఈ 2 lakhs and above ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినట్లయితే నేనేమంటా అంటే నాకు పెట్టమంటలేదు, మీకు మీరు పెట్టుకోండి, మీకు మీరు ఇది చేయండి. నేను మీ అందరినీ క్లబ్ చేసి మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను అంతే బయట నుండి. సో అలాంటి ఒక సపోర్ట్ అనేది నేను తప్పకుండా చేస్తాను. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నూతన నటీనటులకు అవకాశం. సినిమాలో రాణించాలనే ఆసక్తి ఉన్న నూతన కళాకారులు మరియు కళాభిమానులకు శుభవార్త. బుల్లెట్ సూరి పొదిలిలో హైదరాబాద్ లాడ్జ్ అండ్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో గొప్ప సినీ అవకాశం. లయన్ టీమ్ క్రెడిట్స్ వారి నిర్మాణంలో నూతనంగా తెరకెక్కుతున్న బుల్లెట్ సూరి చిత్రంలో మీరు భాగస్వాములు కావచ్చు. ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు 2024 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో పొదిల్లో నిర్వహించే ఆడిషన్స్కి హాజరవ్వండి. ఇట్లు కే జయరామరెడ్డి, హైదరాబాద్ లాడ్జ్ అండ్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9948759137. ఐ రిపీట్ 9948759137. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు.
వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.